తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 2 నెలలుగా వాన జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నీటి వనరులు తక్కువగా వినియోగించే పంటలను వినియోగించాలని ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే వర్షాలు కురవాలంటూ పలు ప్రాంతాల్లో మహిళలు పూజలు చేస్తున్నారు. ఈ వర్షాకాలం తెలంగాణ రైతులకు పీడకలను మిగిల్చే ప్రమాదమే కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణం. వానాకాలం ఆరంభమై 40 రోజులు గడిచినా ఆశించిన వర్షం కురవకపోవడంతో వ్యవసాయం కుదేలవుతోంది. వ్యవసాయ పనులతో కలకలలాడాల్సిన పొలాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. పనులు లేక రైతులు కూలీలు ఖాళీగా ఉంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కేవలం 6.40% నాట్లు మాత్రమే పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు ఖచ్చితమైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. వరి, చెరుకు పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే తెలంగాణలో 30 నుంచి 35% తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. రానున్న 3 నెలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించిందని మంత్రి తుమ్మల తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ కరీంనగర్ జిల్లా లింగాపూర్, జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడులో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించి వానలు పడాలని వేడుకున్నారు. డప్పు చప్పుళ్లతో కప్పతల్లి పాటలు పాడుతూ వర్షాలు కురవాలని వరుణ దేవుణ్ణి ప్రార్థించారు. వర్షాకాలం మొదలై నెలలు గడుస్తున్నా ఆశించిన మేర వర్షాలు కురవలేదని, నాట్లు ఎండిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు వేసినాం, మొలసలే మాకు వాన కావాలని మేము ప్రతి ఒక్కసారి ఏడిపోయి నీళ్ళు తెచ్చి దేవర్ల కల్లా దేవుళ్ళ కల్లా పోస్తాం. మాకు వానలు లేక అల్లాడుతున్నాం. వానలు పడాల అన్ని గుళ్ళ కల్లా అభిషేకం చేస్తున్నాం. మహిళలం, మొగళ్ళు, ఆడళ్ళం అందరం పిల్లలు తల్లం పోయి పూజ చేసి అభిషేకం చేసి వచ్చినాం. మాకు వర్షం లేక అల్లాడుతున్నాం. వర్షం గురవాలని చేస్తున్నాం. నా పేరు పవిత్ర, మల్లెపాడు గ్రామం, మానపాడు మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. మేము ప్రతి సంవత్సరము కృష్ణానది నుంచి నీళ్ళు ఇచ్చి గ్రామ దేవతలకు నీళ్ళు ఇచ్చి అభిషేకం చేస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇదే విధంగా చేస్తున్నాము. మా ఊరికి వర్షాలు పడతాయని ఆశిస్తూ మా గ్రామ దేవతలని, ఊర్లో దేవుళ్ళని వేడుకుంటున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మా వర్షాలు పడతాయని ఆశిస్తున్నాం. సాధారణంగా రైతులు జూన్, జూలై మాసాల్లో విత్తనాలు విత్తుకోవడం, వరి నాట్లు వేసుకోవడంలో తీరిక లేకుండా ఉంటారు. కానీ ఈ ఏడాది వాతావరణ మార్పుల నేపథ్యంలో జూన్లో 12%, జూలైలో 16% లోటు వర్షపాతం నమోదైంది. ఇక ఈ జూలై చివరి వరకు కూడా తీవ్ర వర్షాభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. మొత్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. చాలా గ్రామాల్లో చివరకు పశువులకు పచ్చి మేత దొరకడం కూడా గగనమైపోయింది.